ప్రేయర్ చేసుకోండి. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. భద్రంతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడు, నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చడం ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 119:30 నుంచి నిన్న కొన్ని వచనాలు, ఇలా కొన్ని వచనాలు, రేపు కొన్ని వచనాలు. ఈ అధ్యాయము చాలా పెద్దగా ఉంటుంది. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను నీ కట్టడలను వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాన్ని ప్రకారముగా నడుచుకున్నాను. నీ ఆజ్ఞలు జాడలను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవలు చేయము. లోభం తట్టుగాక లోభం తట్టుగాక ఏ శాసనము తట్టు నా హృదయం తిప్పుదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపుము. నీ విచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించినది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచును. నీ న్యాయ విధులు ఉత్తరములో నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీ కనికరము నా యొద్దకు రానియము, నీ మాటలు చొప్పున నీ రక్షణ రానియము, అప్పుడు నన్ను నిందించు వారిని నేను ఉత్తరము ఇవ్వగలను. ఎలాగనగా నీ మాటలు నమ్ముకొని ఉన్నాను. నీ నోటి నుండి సత్యవాక్యములు ఏమాత్రము తీసివేయకుము. నీ న్యాయ విధులను నా ఆశను నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించదను. నేను నిత్యము నిన్ను అనుసరించదను. నీ ఏ ఉపదేశమును వెదకూడను. నిర్భయంగా లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుటనే శాసనములను గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగాను నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుదను. నీ కట్టడాలను నేను ధ్యానించేదను. నీ సేవకులు దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నావు. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్భిష్ఠులు నన్ను మిగిల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నేను తొలగక ఉన్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఎండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందుతని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తుహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నీ సభలో మా పాటలు పాడుటకు నా కట్టడాలను ఏతులేను. యెహోవాను రాత్రివేళ నేను నామమును స్మరించుచున్నాను. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యం అనుసరించి నడుచుకుందు అని నేను ఎంచుకొని ఉన్నాను. కటాక్షము అని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకున్నాను. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను కనికరింపును. నీ మార్గంలో నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మల్లుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశమున నన్ను చుట్టుకొని ఉన్నాను. ఈ ధర్మశాస్త్రము నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడును. నీ అందు భయభక్తులు గలవారిని
ఉపదేశమును అనుసరించు వారిని నేను చాలించుట కాను. యెహోవా భూమిని నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడాలు నాకు బోధింపుము. యెహోవా నీ మాటల చొప్పున నీ సేవకుని నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. వేచిన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడిచి తిని, అప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడాలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించెదరు. అయితే పూర్ణ హృదయంతో నేను నీకు ఉపదేశములను అనుసరింతును. నీ వారి హృదయమును ప్రభువు వలె మందంగా ఉన్నది. నేను ధర్మశాస్త్రమును బట్టి అనుసరించుచున్నాను. నేను కట్టడాలను నేర్చుకున్నట్లు నీ శ్రమ నుండి ఉండుట నాకు మేలేయను. నేలకు అరుది వెండి బంగారము నాణ్యముల కంటే ఇచ్చిన ధర్మశాస్త్రములకు మేలు. చాలు. మరి ఇందులో మూడు మూడు భాగాలుగా మళ్ళీ వివరించబడింది. ఫస్ట్ది ఇప్పుడు 3 నుంచి చూసుకుంటూ వస్తే హే అని ఉంది. తర్వాత 49 నుంచి జాహీన్ అని ఉంది. తర్వాత 65 నుంచి చూస్తే తేజ్ అని ఉంది. ఈ 3 భాగాలలో దేవుని వాక్యము ధ్యానించుట మరి ఎంతో ప్రాముఖ్యమైనది. నీ వాక్యం 50 వచనము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగి ఉన్నది. మరి నిజమే, మన జీవితంలో బాధలు కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. మనం దేవుని వాక్యం గుర్తుకొచ్చి దేవుడి వాక్యాలు గుర్తుకొచ్చినప్పుడు మనకు ధైర్యము, ఆదరణ, నెమ్మది అనేది ఉంటూ ఉంటుంది. అందుకే పాట కూడా ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నెమ్మది కలగజేయను. మరి వాక్యము, కట్టడలు ఇవన్నీ లేకపోతే మనము ఈ లోకంలో బ్రతకలేము, ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మరి జనులు కట్టడలేక జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో చిరాని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. వారు మొక్కే విగ్రహాలు మొక్కుకున్నా కాపాడకపోయినను ఏమంటారు వాళ్ళు, ఏమిటికి ఇవాళ చస్తే రెండు రేపు 2 కరెక్టే. ప్రతి ఒక్కరూ నువ్వు చేస్తావు, నేను చేస్తాను. ఆ 2వ రోజు మరి ఆ చనిపోయిన ఆత్మకి తీర్పు అనేది ఉంటుంది కదా. ఈ లోకంలో ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఉన్నారు. కానీ అందరికీ సావు ఒకటే కదా, చచ్చిపోతాం. బీదోడు చచ్చిపోతాడు, ఉన్నోడు చచ్చిపోతాడు, లేనోడు చచ్చిపోతాడు, అందరు చచ్చిపోతారు. కానీ ఈ ఆత్మకు ఒక తీర్పు అనేది ఉన్నది కదా. నువ్వు చేసిన పాపాలే పరలోకానికి వెళ్తావు, నువ్వు చేసిన పాపాలే నరకానికి వెళ్తావు అని డిసైడ్ చేస్తుంది కదా. మరి అయ్యో ఈ మార్గం అంటా ఉంటే ఏదైనా సమస్య, నరకం ఉన్నట్టు ఉండదురా అంటే, నరకాన్ని రుచి చూస్తున్నవే ఈ లోకంలో. కానీ ఆ తప్పించుకునే మార్గం ఒకటి ఉన్నది. వివేచించే జ్ఞానం మానవునికి లేకపోయింది. కానీ ఏం చేసి ఉంటారు, నా పూర్వీకులు, నా ఆచారం, అలవాటు, నా పూర్వీకులు చేసినది నేను వెళ్తాను, వాళ్ళ ధరలో నేను వెళ్ళిపోతాను. కొత్తగా మతం కాదు, పరలోకానికి వెళ్ళే మార్గం. అందుకోసం అంతటా ఈ రాజస్వాత ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నది. మరి ఒక ఊరిలో ఒకరు రక్షణలోకి నమ్ముకుంటే, విశ్వసిస్తే ఆ ఊరంతా, వారిని బట్టి దేవుడు ఆ ఊరంతా కాపాడుతాడట. వారి విశ్వాసం బట్టి, నా కుమార్తె, నా కుమారుడు ఉన్నాడు. ఉగ్రత ఆయన క్షణముగా పట్టదు. ఆయన ఉగ్ర రూపం దాల్చడానికి క్షణము పట్టదు. మనం చూస్తలేము ఈ లోకంలో ఎన్ని విధాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే బస్సు పాపం ప్రయాణం చేస్తుంటే బండి, అది ఇంజన్ బండికి అది నడుపుకునేది వాటితో బాగా తాగి దాన్ని గుద్దినట, అది ఫైర్ అయ్యి పాపం నిద్ర మత్తులో ఉన్నవాళ్ళు. కొంతమంది బయటికి వెనక డోర్ తీసుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు నిద్ర మత్తులు అట్లే పడుకున్నారు. లాంగ్ జర్నీ చేస్తున్నారు, పాపం అందులోనే చచ్చిపోయారు. మరణాలు ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తాయో తెలియదు. కాపాడబడుతున్నాము, దేవుడు కాపాడుతాం. మన ఆయుష్ ఆయన బుడ్డిలో లిఖించబడి ఉన్నది. మనకి ఇంత వయసు వచ్చింది, మనకు కూడా మరణాపాయాలు ఎన్నో సంభవించాయి. కానీ మన ప్రాణాన్ని కాపాడు. అమ్మ విషయంలో, నాన్న విషయంలో, మన కుటుంబంలో మరణాలు నిత్యము, మరణము అనునిత్యము మరణాలే ఉన్నాయి. కానీ కాపాడుతాడు దేవుడు. మన ఆయుష్
ఆయన లెక్కలో లిఖించబడి ఉన్నారు. ఎప్పుడు చనిపోయి ఉందో, ఎప్పుడు ఆయన రాజ్యంలోనికి తీసుకుపోయి ఉందో, ఆయన ఉద్దేశమే ఉండదు. కాపాడుతూ పాడుతూ ఉంటాం. బయటికి వెళ్తే తిరిగి వస్తామని నమ్మకం లేని జీవితాలకి దేవుడు ఒక నమ్మకం, నిరీక్షణ పెట్టారు. మనం వెళ్తూ ఉంటాం ప్రార్థన, ప్రభా ఈరోజు బయటికి వెళ్తున్నాం, ఇది పలానా నిమిత్త పని నీతో వెళ్తున్నాం, తిరిగి వచ్చే నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆ కాపుదల ఉంచి ప్రభా ప్రార్థన చేసుకొని వెళ్తాం. ప్రార్థన సందర్భాలు మర్చిపోయినను యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కాపుదల ఉండి రక్షిస్తారని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. ఈ వాక్యం ఎత్తిపెట్టి దైవజనుడు ప్రవీణ్ ప్రగడాల గారు ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయిన అది క్రియేట్ చేశారు, చంపేశారు, ఆల్రెడీ క్రియేట్ చేశారు. తాగి ఎన్నో చేశారు, ఎన్నో రూమర్స్ పెట్టారు, చంపేసి తాగి చచ్చిపోయినాను. అది కరెక్ట్గా పెద్ద ఇష్యూ అవుతుందని పెద్ద వాళ్ళు సపోర్ట్. కానీ మనుషుల మా సాక్షి ఏమంటారు, పోలీసు వాళ్ళు చెప్పిందే ప్రజలు నమ్ముతారని పోలీసు వాళ్ళకి సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఎన్ని విధాలా తప్పకుండా ఆయనపై చెడ్డ రూమర్స్ క్రియేట్ చేశాడు. ఈ నుంచి స్టార్ట్ అయితే ఆ నుంచి అంతవరకు మంద దాకుండడం. ఎన్ని విధాల క్రైస్తవులు పోరాటం చేసిన వాళ్ళకి సమాధానం లేదు. ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు కోర్టు కేసులు ఇలాంటివి చేశారు. ఆయన దైవజనుడు, అంత చక్కటి దైవజనుడు. ఆయన ప్రసంగం వింటూ ఉంటే వినాలని అనిపిస్తూ ఉంటాయి, వినాలి. కానీ దేవుడు ఆయన మరణము ఎవరు జీర్ణించుకోలేకపోయారు. చనిపోయాడు, ఓకే, ఆయన మరణము అలా చనిపోబడి ఉన్నది. మనుషులు ఇలాంటి తీర్పు ఇస్తారు. చచ్చిపోయినా కానీ చూస్తానికి వస్తారు కొందరు. మనసులో ఒకటి బయట చాలా మంచోడు ఉన్నానమ్మా, అలా బాగా తెచ్చిండ్రు ఆయన ఆడ అని అంటావు. రెండు విధాల్లో ఉంటారు. మానవ తలంపాలు చిల్లలా ఉంటాయి తెలుసా. భయంకరమైన మనుషులు, ఎంత భయంకరమో ఏ వ్యక్తిని మనం నమ్మలేము. దుర్దినాలలో జీవించు దైవ భయం కలిగిన వాళ్ళు దేవుని భయం అనే ఉంటుంది. అట్లా కొన్ని మనసాక్షులు పెడతాడు. కానీ వారు పూజించిన వారి దేవతలు అలాంటివంటి కాదు. నమ్మకం అనేది ఉండదు. ఈ రోజుల్లో నమ్మకం లేకుండా బ్రతుకుతున్నారు. ఫ్రెండ్షిప్లో కూడా నమ్మకం లేదు. ఫ్రెండ్షిప్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ కూడా ఉన్నది. స్వార్థం. ఇప్పుడు నాకు ఇది ఉన్నదంటే వేరే నా ఫ్రెండ్ కాడ అది లేకుంటే స్వార్థం వచ్చిపోయి దాని కాడ నాకు లేదు. కానీ నా ఫ్రెండ్షిప్లో నా ఫ్రెండ్ కాడ ఉన్నదని ఇట్లా గ్రేట్గా చెప్పుకునే దిన. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ కాదు. స్వార్థం ఫ్రెండ్షిప్ ఎంత చెడ్డ ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడదు. మంచి స్నేహము ఎలా ఉంటుందట, విడువక ప్రేమిస్తూ ఉంటుంది. చనిపోయేంత వరకు ఆ స్నేహం చక్కగా ఉంటుంది. ఇంకా స్వార్థపూరితమైన ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది, వాళ్ళ ప్రవర్తనలోనే తెలిసిపోతుంది. సో దేవుడు మరి ప్రేమ స్వరూపి అయిన స్నేహితుడుగా, ప్రేమించే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా అన్నీ ఆయన స్వరూపము మనకు ధరింపు చేశాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకో. పరిశుద్ధులో విమోచుకోవడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. యేసయ్యా, ఉదయకాల సమయంలో నీ వాక్యము మా వెనుకిడిలో ఉంచావు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, అది బాధల్లో నెమ్మది కలగజేయనని అయ్యా మన దైవజనుడు చెప్పిన రీతిలో ప్రభా నిజమే వాక్యం అనే కాడి కింద బ్రతుకుతున్నప్పుడు వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది, బాధలలో నెమ్మది కలగజేసేది. తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభావత్వాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి ప్రజలు కొన్ని చోట్ల ప్రజలు దేవా వేరే ప్రాంతాలకు తరలింపబడుతున్నారు దేవా. వారి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. వాయుగుండ ప్రభావాన్ని బట్టి ప్రభా ప్రజలకి మరి విస్తారమైన వర్షాలు నైనా జ్ఞాపకం చేసుకుని ధైర్యం పాలించండి, వాతావరణం నెమ్మదిపరచండి. దయగలనైనా ఈరోజు సమయం దీవించండి, ఆశ్రయించండి. నేను కాల సమయంలో నేను బ్యాంక్ కాడికి వెళ్ళి మనీ పే చేశాను ప్రభా.
అది పంపబడిందా పంపబడలేదు హోల్డ్లో ఉన్నది అని మెసేజ్ వచ్చిందని అంటున్నారు. ప్రభా విశ్వ సమస్య వర్షం వెలిస్తే తిరిగి నేను బ్యాంక్ కాడికి వెళ్ళి అదే తెలుసుకోవాలి ప్రభా, సహాయపడండి దేవా. అది కరెక్ట్ అయితే బ్యాంకు అతను సెట్ చేయటకు నీ కృప దయచేయండి ప్రభా. దయగలైన పైసలు ఎంతో విలువైనది దేవా. ఆ పైసలు వారికి కరెక్ట్గా నేరుగా బ్యాంకులో వెళ్ళటకు నీ కృప దయచేయండి. మిగతా అమౌంట్ తీసి చెల్లించట్ల ప్యాకేజ్ ప్రేమతో పంపించే ప్యాకేజ్ తీసుకుంటకు నీ కృప దయచేయండి. క్రిస్మస్కైనా ఇండియాకైనా తిరిగి వచ్చేటకు దేవాటి సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా నీ కృప దయచేయమని దేవా. ఆ మిక్కటమైన ప్రేమతో పంపించినాయి కానీ అవి పొందటానికైనా దేవా పైసలు సమయానికి లేకపోయింది. 8 దినాలు వెయిట్ చేయాల్సి వచ్చింది తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సహాయపడని ప్రార్థిస్తూ అన్ని విషయాలని కృప దయచేయమని కోరుకుంటూ నాయన ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. మన నాన్నని ఆరోగ్యంతో ఉంచాను ప్రభా. ముఖ్యంగా నాన్న విషయమే ప్రార్థిస్తున్నాను ప్రభా. తన వ్యర్థమైన అలవాటు నుండి అలవాటుగా చేసే అలవాటు నుండి విడుదల దయచేయి తండ్రి. ఈ బిడ్డని తన బుద్ధి మనసు మార్చుకునే మనసును దయచేయవా దేవా. నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. తన విషయమే నువ్వు ఎందుకు కార్యం చేయట్లేవు, నీ మీద నేను ఒక నిరూపణ చేయాల్సి వస్తుంది తండ్రి. దయగలైనా ఆ విషయంలో నీ కథ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రభా? ఏది లేదు కదా దేవా. తన మనసు మార్చి ఆయా బుద్ధి తన తాగుడని బానిసత్వం నుండి విడుదల దయచేయండి. అలవాటు నుండి తన కాన్వర్సేషన్ నుండి విడుదల దయచేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను దేవా. అమ్మని ఆరోగ్యంతో బీపీ, షుగర్, థైరాయిడ్ మిగతా వారిని కంట్రోల్ చేసుకుంటూ వారి ఆయుష్ను పొడిగించుకుంటూ వస్తున్న దేవుడు ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలుగా కుమారుడిగా ఇచ్చావు. ఆ భవిష్యత్తు విషయంలో ప్రభా నూతన సంవత్సరం కోసం మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. క్రిస్మస్ సెలబ్రేషన్ నూతన సంవత్సరం మమ్మల్ని నేను ప్రవేశపెడుతున్నందుకు వందనాలు ప్రభా. నైనా క్రిస్మస్కి నైనా ఇల్లు పెయింట్ వేయాలి ప్రభా. మమ్మల్ని హృదయాలను కూడా శుద్ధిపరచుకునే కృపను దయచేయండి. పండుగ క్రైస్తవులు కాకుండా హృదయంలో క్రీస్తుని జన్మించే కుటుంబంగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో ఆ రోజు స్థుతి కలిగి ఉండటకు, మీటింగ్ కలిగి ఉండటకు, దైవజను పిలిపించుటకు నాయన సహాయపడి మా బంధువర్గాలు పిలిచేవారు వచ్చుటకు నాయన ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా మాకున్న అక్కరలు అన్ని విషయాలు మాకు అందరికీ సమృద్ధి అయిన బట్టలు ఆయా కావాల్సినవన్నీ నీ మహిమాశంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. వారి పొలము ఇంకా కోయబడలేదు ప్రభా. వర్షాలు కోసిన ఒడ్లు ఎండబెట్టుకుని వారికి ఎన్నో బాధలు పడుతున్నారు. ఏసయ్య కనికరం చూపించండి. ప్రజలపై నీ జాలి కరుణ చూపించండి. అయా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. ఎరగని జ్ఞాపకం చేసుకో. ప్రియుడికి మా మీరు ఇచ్చిన జాబును బట్టి ఉందన్నారు కానీ నిశ్చితమైతే గవర్నమెంట్లో బిడ్డకు చదివిన పోస్ట్కి జాబు పొందుటకు నీ దయను పాలించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ అక్కడెళ్ళి తీర్చండి. పిల్లలు చదువు జాబు మంచి భవిష్యత్తు ప్రణాళికతో బిడ్డలు ముందుకెళ్ళేటకు ప్రియ బిడ్డలను దీవించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడ శాతానికి చోటిచ్చే విధంగా ఉండకుండా భయము భక్తి కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా మరి తమని విషయంలో నిన్నటి కాలం సమయంలో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ప్రభా. నవంబర్ 30 వరకు దేవా. మరి దానికి కావాల్సిన అన్నీ దేవా అప్లై చేయటకు ప్రియబడిను దీవించండి దేవా. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అప్లికేషన్ ఫామ్ సక్సెస్ అవ్వటకు ప్రియబడిను దీవించండి. ఎగ్జామ్ కోసం సిద్ధపడటకు జాబ్ సెలెక్ట్ అయ్యేటకు ప్రియబడిని దీవించండి ప్రభా. ఏది ఏమైనప్పటికీ తన జీవితంలో నీ చిత్తమే తన ఎలా జరిగించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ చిల్లని జ్ఞాపకం చేసుకోదేవా. బిడ్డకు అత్తమ్మ ఆడపచ్చుల తన కుటుంబానికి రక్షణ లేదు దేవా. చీకట్లో బ్రతుకుతున్న కుటుంబం జీవం గల దేవుని సేవించే కుటుంబంగా వారిని రక్షించమని నీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న అక్కరలు తీర్చండి. తన భర్త వారికి జాబ్ మన పిల్లల విషయంలో అనారోగ్య పెద్దోడి చిన్నోడిని నీకు ఆరోగ్యంలో వీడియోలో శోధన నుండి సంపూర్ణంగా ప్రేమని కాపాడండి ప్రభా.
అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ వచ్చేటప్పుడు ఫోన్ మర్చిపోకుండా తీసుకొచ్చేటప్పుడు కృప దయచేయమని కోరుకుంటూ అయా వాతావరణాన్ని స్వాధీనించుకొని కోరుకుంటున్నాను, తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ ప్రభా అన్ని విషయాలను దయగల చేతికి అప్పచెప్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.